హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన రెసిపీ లెఫ్ట్ ఓవర్ రైస్ రెసిపీ. సో రాత్రి అన్నం మిగిలిపోతే మీరేం చేస్తారు? నేనైతే ఇది వన్ ఆఫ్ ది రెసిపీ, ఎగ్ రైస్. సో ఫస్ట్ ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 1 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేస్తున్నాను. ఇది ఒక 2 సెకండ్స్ అలా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇదంతా 2 సెకండ్స్ అలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఈ 3 ఎగ్స్ ఇందులోకి కొట్టి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా ఫ్రై చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకొని చూడండి, ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఈ మిగిలిపోయిన అన్నంని ఈ ఫ్రైలో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ మీద కలిపేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు కొద్దిగా సోయా సాస్ వేస్తున్నాను. వేసి ఒక 2 సెకండ్స్ అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, టేస్టీగా ఉండే వన్ ఆఫ్ ది లెఫ్ట్ ఓవర్ రైస్ రెసిపీ, ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ అయిపోయింది. సో అన్నం మిగిలిపోయినప్పుడు వేస్ట్గా పడేయకుండా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా నా వీడియోస్ని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా రెసిపీస్ని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.